నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కుంభరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరిని జ్యోతిష్యశాస్త్ర పరిభాషలో ఒక కాస్మిక్ స్టార్మ్ లేదా ఒక పెద్ద ఫైనల్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు. మీ రాశిలోనే రవి, బుధ, శుక్ర, రాహువులతో పాటు మాసాంతంలో కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు. ఇది ఒక అరుదైన గ్రహకూటమి. మీ రాస్యాధిపతి శనిభగవానుడు ద్వితీయ భావంలో ఏలినాటి శని చివరి దశలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఇది ముందు నుయ్యి వెనుక గొయ్యిలాంటి పరిస్థితి. అడుగడుగునా అప్రమత్తత అవసరం. కాని భయపడకండి, 5వ ఇంట్లో ఉన్న గురుభగవానుడి రక్షణ కవచం మీకుంది. ఒక కథలో చెప్పినట్టు పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఏ చెట్టయితే వంగుతుందో అదే ప్రాణాలతో మిగులుతుంది. ఈ నెల మీరు కూడా మొండితనం వదిలి కాలంతో పాటు ప్రవహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 17న మీ రాశిలోనే సంభవించే సూర్యగ్రహణం మీ జీవితంలో ఒక డెస్టినీ రీసెట్ లాంటిది. అది ఏమిటో, మీరెలా జాగ్రత్తపడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక వీడియో చివరలో నేను చెప్పబోయే అతి ముఖ్యమైన సూచనలు తప్పకుండా పాటించండి. కుంభరాశి మిత్రులారా, ఆర్థికంగా ఇది మీకు పరీక్షా సమయం. శనిదేవుడు మీ ధనస్థానంలో ఉన్నాడు. దీనినే పాదశని అంటారు. దీనివల్ల ఆదాయం వస్తుంది కాని చేతికందేసరికి ఆలస్యమవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లేదా విదేశీ వనరుల నుండి ఊహించని ధనలాభం కలగవచ్చు. పాత బాకీలు వసూలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. వారసత్వ ఆస్తుల విషయంలో సానుకూల వార్తలు వింటారు. కాని కుటుంబావసరాలు మరియు విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు చేయి దాటిపోయే ప్రమాదముంది. త్వరగా డబ్బు సంపాదించాలనే రాహువు ఇచ్చే భ్రమలో పడి రిస్క్ తీసుకోకండి. మార్చ్ 3న వచ్చే చంద్రగ్రహణం ముగిసే వరకు బంగారం, వెండి వస్తువులలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు. అలాగే స్టాక్ మార్కెట్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపారస్తుల విషయానికి వస్తే, మీ వ్యాపారంలో ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్ ఏర్పడబోతోంది. సూర్యుడు మీ రాశిలోకి వచ్చినప్పుడు మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. టెక్నాలజీ లేదా ఇన్నోవేషన్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సప్తమ భావంలో కేతువు ఉండటం వల్ల పార్ట్నర్స్తో విభేదాలు రావచ్చు. మీ భాగస్వాములు మిమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగవచ్చు. కొత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి. ఎవరికీ నోటి మాటతో వాగ్దానాలు చేయకండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటారు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు నోరు జారటం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఫిబ్రవరి 26న బుధుడు వక్రగతిలోకి వెళ్తాడు. కాబట్టి ఆ సమయంలో లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న పొరపాటు నష్టానికి దారితీయవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీకు ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉండే కాలం. ఆఫీసులో మీ పనిని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ కంపెనీలలో పనిచేసేవారికి లేదా ఎంఎన్సీ ప్రాజెక్టులలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. సహోద్యోగుల అసూయ వల్ల మీ పేరు పాడయ్యే ప్రమాదం ఉంది. పై అధికారులతో వాదనలకు దిగకండి. ఫిబ్రవరి 17 గ్రహణ సమయంలో ఉద్యోగ మార్పు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పటివరకు ఉన్నచోటే ఓపికగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశివారికి రాహువు మీ రాశిలో ఉండటం వల్ల మీకు విపరీతమైన ఆకర్షణ వస్తుంది. కాని శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో మీ ఇమేజ్ పెరుగుతుంది. యువత మీ వెంట నడుస్తారు. ఫిబ్రవరి 17 నుండి 23 మధ్య ఎటువంటి సంచలన ప్రకటనలు చెయ్యకండి. రైతు సోదరులకు శనిదేవుడి ప్రభావం వల్ల కాయగూరలు, పత్తి, నూనెగింజల పంటలలో మంచి లాభాలు వస్తాయి. భూమికి సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ రాయితీలు అందుతాయి. పొలాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు లేదా అగ్ని ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనిముట్లు కొనేటప్పుడు నాణ్యత చూసుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే, చదువు విషయంలో గురువు యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. గణితం, సైన్స్ మరియు టెక్నాలజీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి శుభవార్త అందుతుంది.
రాహువు వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లు, స్నేహితుల వల్ల సమయం వృధా కావచ్చు. పరీక్షల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. రాసేటప్పుడు 2 సార్లు చెక్ చేసుకోండి. గృహిణుల విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలు మీపై ఎక్కువగా ఉంటాయి. ఇంటిని అలంకరించుకోవడానికి, కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు. పిల్లల పురోగతి వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది. పుట్టింటి వారి నుండి సాయం అందుతుంది. పని ఒత్తిడి వల్ల మానసిక అలజడి, నీరసం రావచ్చు. వంటగదిలో పనిచేసేటప్పుడు పదునైన వస్తువులు మరియు అగ్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి ఫిబ్రవరి 18 తర్వాత ముహూర్తాలు ప్రారంభం కాబోతున్నాయి. నెల మొదటి వారంలో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమ కేతువు వల్ల సంబంధాలు కుదిరినట్టే కుదిరి చెడిపోయే ప్రమాదం ఉంది. సంబంధం పూర్తిగా ఖరారయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. గోప్యత పాటించడం చాలా అవసరం. ప్రేమికులకు ఈ నెల ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల కొత్త ఆకర్షణలు ఏర్పడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, విహారయాత్రలకు వెళ్లడానికి ఇది మంచి సమయం. మీరు చూపిస్తున్నది నిజమైన ప్రేమ లేక కేవలం శారీరక ఆకర్షణ అనేది ఒకసారి నిదానంగా ఆలోచించుకోండి. తొందరపడి వాగ్దానాలు చెయ్యకండి. కుంభరాశివారికి ఈ నెలలో ఆరోగ్యం అత్యంత సున్నితమైనంశం. రాహువు మీ రాశిలో ఉండటం వల్ల వింతైన భయాలు లేదా నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. శరీరంలో వేడి పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మాసాంతంలో కుజుడు మీ రాశిలోకి వస్తున్నప్పుడు రక్తపోటు, బీపీ పెరగకుండా జాగ్రత్తపడాలి. తలకు తగిలే గాయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా వినండి. ఈ తేదీలు నోట్ చేసుకోండి. ఫిబ్రవరి 5 నుండి 7 వరకు. ఈ రోజుల్లో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. పత్రాల మీద సంతకాలు చేయవద్దు. ఎవరితోనూ వాదనలకు దిగకండి. ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం. ఈ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళ ఉంటుంది. ఫిబ్రవరి 23 కుజుడు మీ రాశిలోకి వస్తున్నాడు. ఈ రోజు నుండి నెల ఆఖరు వరకు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. హెడ్ ఇంజురీస్ అయ్యే ప్రమాదముంది. గ్రహాల అలజడిని తగ్గించుకోవడానికి సరళమైన మార్గాలు, పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా పాటించండి. 1. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయస్వామికి ఆకులతో పూజ చేయించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. 2. రాహువు ప్రభావం తగ్గడానికి దుర్గాదేవి ఆరాధన చెయ్యండి. ఓం దుం దుర్గాయై నమః మంత్రాన్ని వీలైతే రోజుకు 108 సార్లు జపించండి. 3. ఎర్రటి వస్త్రాలను పేదలకు దానం చెయ్యండి. 4. మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండండి. రోజుకు కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చెయ్యండి. ఇది అన్నిటికంటే పెద్ద పరిహారం. కుంభరాశిమిత్రులారా, భయపడకండి. ఈ నెల మీరు కూడా మొండితనం వదిలి కాలంతో ప్రవహిస్తే భవిష్యత్తు సుందరంగా ఉంటుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. Shiva